హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ యువర్ సన్నీ వ్లాగ్స్. ఇవాల్టి స్పెషల్ మేక తలకాయ కూర అండి. సరైన మసాలాలతో సరైన కొలతలతో చేసుకుంటే ఈ కూర చాలా టేస్టీగా ఉంటుందండి. మా అమ్మ వంటలు చాలా బాగా చేస్తదండి. అందులోని తలకాయ కూర అయితే ఇంకా టేస్టీగా ఉంటది. ఈ రోజు మా అమ్మ సింపుల్ మెథడ్ లో ఈ కర్రీని ఎలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవాలి అనేది మీకు చూపిస్తుందండి. ఇప్పుడిప్పుడే వంటలు చేయడం నేర్చుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేస్తారండి ఈ కూరని. ఈ తలకాయ కూరని వేడివేడిగా ఉన్నప్పుడు తింటేనే చాలా టేస్టీగా ఉంటుందండి. నాన్ వెజ్ తినే వాళ్ళకి ఈ తలకాయ కూర అనేది చాలా మందికి ఇష్టం ఉంటుందండి. ఇప్పుడు చాలా ఈజీగా ఈ కూరని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇక్కడ ఈ వీడియోలో చూపించిన విధంగా మాంసం మొత్తాన్ని కూడా శుభ్రంగా క్లీన్ చేసేసుకోండి కత్తితో. ఎక్స్ట్రా వేస్ట్ పార్ట్ ఏమైనా ఉన్నా కూడా దాన్ని కట్ చేసేయండి. మాకైతే మొత్తం మాంసాన్ని క్లీన్ చేసేస్తే ఇంత వేస్ట్ వచ్చింది. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. కూరలోకి కావాల్సిన పదార్థాలు: ఒక స్పూన్ ధనియాలు, కొంచెం ఎండు కొబ్బరి, ఒక వెల్లుల్లిపాయ, ఒక 5 లవంగాలు, కొంచెం చెక్క, కొంచెం అల్లం, ఒక స్పూన్ గసగసాలు. ఇవన్నీ కూడా మిక్సీ పట్టేసుకుని పేస్ట్ చేసుకోవాలండి. 3 ఉల్లిపాయలు సన్నగా తరిగి పక్కన ఉంచుకున్నాను. స్టవ్ అంటించి కళాయి పెట్టుకుని అందులో తగినంత ఆయిల్ పోసుకోవాలండి. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి కూరకి. ఆయిల్ మొత్తం కళాయి అంతా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్ వేడైందండి. ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుందాం. ఈ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ ఉల్లిపాయలు ఇప్పుడు వేగిపోయినాయండి. ఇందులో తగినంత పసుపు వేసుకుందాం. ఉప్పు వేసి కడుగు పెట్టుకున్న ఈ తలకాయ మాంసాన్ని ఇందులో వేసుకుందామండి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకుందామండి. ఇందులోంచి కొంచెం వాటర్ వస్తాయి. ఆ వాటర్ అంతా ఎగిరేదాకా కలుపుకుందామండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని కొంచెంసేపు ఉంచుదామండి. ఒకసారి కూరని చూద్దామండి. ఇట్లా వేగుతుంది కదా, కొంచెం సేపు ఉంచుదాము. నీటి వాసన అంతా పోయిద్ది. కొంచెం ఉప్పు యాడ్ చేసుకుందామండి. కళ్ళుప్పు వేస్తున్నాను. తర్వాత మళ్ళీ ఒకసారి చూద్దామండి. కూర మగ్గుతుంది. ఇందులో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందామండి. లాస్ట్లో మళ్ళీ వేసుకోవచ్చు.
ఇప్పుడు కొంచెం వేస్తున్నాను. ఈ కొత్తిమీర ఫ్లేవర్ కూడా కూరకు తగులుతుంది. ఇంకొద్దిసేపు ఒక 5 మినిట్స్ అలా ఉంచుదామండి. ఇందాక మసాలా దినుసులు అన్నీ చూపించాను కదండి. అల్లం, వెల్లుల్లి, చెక్క, లవంగాలు, ధనియాలు, గసగసాలు పేస్ట్ అండి. ఇది సరిపడినంత వేసుకుందాం ఇందులో. ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకుందామండి. ఇది వర్షాకాలం కదండి. ఈ వర్షాకాలంలో అందరికీ కొంచెం జలుబులు చేసి ఉంటాయి కదా. ఇట్లా తలకాయ మాంసం కూర తీసుకొచ్చి వండుకుంటే జలుబు అనేది తగ్గుతుందండి. కొంచెం కారంగా ఘాటుగా వండుకొని తింటే బాగుంటుందండి. రిలీఫ్గా కూడా ఉన్నట్టు అనిపించిద్ది. కొద్దిసేపు ఇలా మగ్గనిద్దాం. మసాలా అంతా వేగుతుందండి. ఇంకొంచెం సేపు వేగాలి. ఇలా వేగితే పచ్చివాసన అంతా పోతుందండి. ఇలా వేగకుండా కారం వేసేసామనుకోండి, కూర అంతా పచ్చిగా పచ్చివాసన వస్తూ ఉంటుందండి. కొంచెం బాగా వేగనివ్వాలి. కొంచెం టైం పట్టిద్దండి కూర వండుకోవటానికి. అడుగంటుతో ఉంటే కనుక ఇలా కలుపుకుంటే సరిపోతుందండి. మసాలా వేయంగానే మంచి వాసన వస్తుందండి కూర. ఈ మసాలా వేయంగానే వేగుతుంటే మంచి సువాసన వస్తుందండి కూర. వేగుతుందండి. ఇందులో మనం కారం యాడ్ చేసుకుందాం. కారం అనేది కొంచెం ఎక్కువే వేసుకోవాలండి. మేమైతే ఎక్కువే తింటాము. మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా మీకు సరిపడినంతగా వేసుకోండి. ఒక్కసారి కలుపుకుందామండి. కారం వేసుకున్నాక కొంచెం సేపు ఇలా కలుపుకోవాలండి. ఇంకా చాలండి. వాటర్ పోసుకుందాం. వాటర్ అనేది ఎక్కువే పోసుకోవాలండి. ఇందులో నేను 2 లీటర్ల వరకు నీళ్లు పోసానండి. ఎందుకంటే నేను కుక్కర్లో పెట్టి వండనండి, ఇలాగే ఉడికిస్తాను. అందుకే కొంచెం వాటర్ ఎక్కువే పడతాయి. కుక్కర్లో అయితే కూరలు అంత టేస్ట్గా ఉండవండి.
తొందరగా ఉడుకుతాయి కదా అని కుక్కర్లో పెడతారు, కానీ కుక్కర్లో ఉంటే టేస్ట్ ఉండవండి. కొంచెం టైం పట్టితే పర్వాలేదు, మనం ఇలా వండుకుంటే బాగుంటుంది. సరిపోయినాయండి, మూత పెట్టేద్దాం. కొంచెం సేపు అయినాక మళ్ళీ చూద్దాం. కూర ఎలా ఉందో చూద్దామండి. మంచి సువాసన వస్తుందండి. కూర ముక్క ఉడికిందా లేదో చూద్దాము. ఉడికిపోయిందండి. ఇదిగోండి, ఇలా చూస్తుంటే మెత్తగా అవుతుంది. చూసారా, ఉడికిపోయింది కూర. ఇలా ఉంటే సరిపోతుందండి. మరీ చిక్కబడితే కూడా బాగోదు, మరీ పలుచగా ఉన్న బాగోదు. ఇలా ఉంటే సరిపోతుంది. కొంచెం పొడి మసాలా యాడ్ చేసుకుందామండి. కొత్తిమీర వేసుకుందాం. వేస్తున్నానండి. ఒకసారి కలుపుకుందామండి మొత్తం. అయిపోయిందండి. నాకైతే ఉప్పు కారం అంతా కరెక్ట్గా సరిపోయింది. మీకు ఒకవేళ సరిపోకపోతే చూసుకొని సాల్ట్ వేసుకోండి. ఈ తలకాయ మాంసం కూర టేస్ట్ ఉందండి, సూపర్గా ఉంది. పొద్దున నేను మా అబ్బాయి కలిసి మార్కెట్కి వెళ్ళి తెలిసిన చోటే ఫ్రెష్ తలకాయ ఒకటి తీసుకున్నాం, మేక తలకాయ. మా మిస్సెస్ వండిందండి, చాలా బాగా ఉండుద్ది. దీనిలో మసాలాలు కానీ కారం ఉప్పు అన్నీ సరిగ్గా సరిపోయినాయి, బాగా టేస్ట్గా ఉంది. బా, మొక్క కూడా కరెక్ట్గా ఉడికిందండి.
దీన్ని వేడి వేడిగా ఉన్నప్పుడే ఇలాగా ఒత్తుగా కలుపుకొని చక్కగా తింటే సూపర్గా ఉంటుందండి. బా చాలా బాగుందండి. మ్మ్. చాలా బాగుందండి. బా వేడి వేడిగా తింటేనే ఆ మజా ఉంటుంది.